నవలాకారిణి మామిడాల శైలజ యువకవి ధ్రువనల్ల రచనలకు భారతీయ భాషలోకి అనువదింపజేసిన భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఇన్కమ్ ట్యాక్స్ విశ్రాంత చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప పేర్కొన్నారు. ప్రముఖ కవి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన ఐఎల్టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభలో డాక్టర్ మామిడాల శైలజ యువకవి ధ్రువనల్ల రాసిన అనువాద గ్రంథాల ఆవిష్కరణ సభ, మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా వచ్చిన ఎం నరసింహప్ప, తెలుగు వన్ ఎండి కంఠంనేని రవిశంకర్లు పుస్తకాలను ఆవిష్కరించారు. మామిడాల శైలజ రాసిన గతి తప్పిన ఋతువు నవలను ఆంగ్లంలో ది ఎకోస్ ఆఫ్ సైలెన్స్ పేరుతో, హిందీలో అవికసిత్ పేరుతో అనువదింపజేయడం మంచి పరిణామమని వక్తలు కొనియాడారు. యువకవి ధ్రువ తెలుగులో రాసిన 2 రంగుల ఇంద్రధనస్సు, హిందీలో దో రంగోంకా ఇంద్రధనుష్ పుస్తకాలు బాగున్నాయని కంఠంనేని రవిశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్, డాక్టర్ జల్ది విద్యాధర్, దేవికా చౌదరి, దక్షిణ హిందీ ప్రచార సభ అబ్బూరి జానకి, మిరియాల రాధాకృష్ణ, కొల్లా కృష్ణ మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త ఆలూరు సుభాష్ బాబుకు విద్యా ఉద్యోగ ప్రదాత పేరుతో జాతీయ జీవన సాఫల్య లెజెండరీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవికా చౌదరి, డాక్టర్ పి సునందబాయి, ప్రొపరేటర్ బి ఆండాళ్లు, ఆశాలత, విజయగోలి, సుక్తి మతిలకు జాతీయ జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. వీరితో పాటు మరో 20 మందికి నేషనల్ లెజెండరీ ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. డాక్టర్ రాధా కుసుమ ఆధ్వర్యంలో జరిగిన ఈ కవి సమ్మేళనం ఆహుతులను అలరించింది. మరి తెలుగు వన్ వ్యవస్థాపకులు కంఠంనేని రవిశంకర్ గారు ఆవిష్కరిస్తారు. ఈరోజు సభ నిండుగా ఉంది, కనుల పండుగగా ఉంది. కవిగా నాకెంతో ఆనందం. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్జిఓస్ నెట్వర్క్, ఈ 2 సంస్థల అధ్యక్షునిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రముఖ నవలాకారిణి, రచయిత్రి డాక్టర్ మామిడాల శైలజ గారి అనువాద గ్రంథాలు ద ఎకోస్ ఆఫ్ ఏ సైలెంట్ హార్ట్ ఇంగ్లీష్, అదేవిధంగా అవికసిత్ వసన్ హిందీ నవల. మామిడాల శైలజ గారు ఒకసారి లేచి అందరికీ నమస్కారం చేయాల్సింది కోరుతున్నాను. అద్భుతమైన కవయిత్రి. మరి మన ఫౌండేషన్ తరఫున తెలుగులో నుంచి 2 భాషల్లోకి వాళ్ళ పుస్తకాలు మరి అనువదింప చేసి మేము ఆవిష్కరించడం పెద్దల చేతుల మీదుగా జరుగుతుంది. తర్వాత ఈమె తనయుడు, అంటే తల్లికి తగ్గ తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు అనేవాళ్ళు. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి తల్లికి తగ్గ తనయుడు, అంటే ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే మరి ఉంటుంది అనే సామెత ఉంది. కాబట్టి ఇప్పుడు ధ్రువనల్ల ఈ అబ్బాయి 22 ఏళ్ల వయసుకే ఇంగ్లీష్లోను, హిందీలోను, మరి తెలుగులోను ఒక అద్భుతమైన కవితా సంపుటి రాశారు. అబ్బాయి ఒకసారి అబ్బాయికి ఫీవర్ వచ్చిందంట, రాలేదన్నమాట. అంటే కవిత్వము రాస్తే ఫీవర్ వచ్చే విధంగా రాస్తాడనమాట. కాబట్టి సరే, ఇప్పుడు ఈ 2 పుస్తకాలు, అబ్బాయి పుస్తకాలు కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. మరి వీటితో పాటు మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మరి ఇక్కడ మేము ప్రధానంగా సుప్రసిద్ధులైనటువంటి వారికి జాతీయ జీవన సాఫల్య పురస్కారాలు ఆలూరు సుభాష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ లైఫ్ టైం అచీవ్మెంట్ నేషనల్ లెజెండరీ అవార్డు ఇస్తున్నాం. ఆయన ఒకసారి 80 ఏళ్ల వయసులో ఆయన మహానుభావుడు 80 ఏళ్ల వయసులో మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా కేంద్రంలో ఉన్నప్పుడు భారతదేశంలో మహిళల యొక్క చట్టాలు, మహిళల యొక్క హక్కుల గురించి ఆయన
మొత్తం పరిశోధనలు చేసి ఆ మహిళలకు ఇవాళ ఏ హక్కులైనా ఉన్నాయి చట్టాల్లో అంటే అందుకు కారకులైనటువంటి మహానుభావుడు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు నరసింహప్ప గారికి, ఆలూరు సుభాష్ గారికి, మిగిలినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బిక్కి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ మామిడాల శైలజ గారు, వారి అబ్బాయి ధ్రువ రాసినటువంటి పుస్తకాలు ఆవిష్కరించబడటం చాలా సంతోషకరం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఎక్కువ ఏ సభలకు వెళ్ళినా సరే 60+ వాళ్ళే కనిపిస్తారు, రచయితలు, కవులు. యంగ్స్టర్స్ రావటం చాలా తక్కువ. అటువంటిది ఒక పుస్తకం వాళ్ళ అబ్బాయి చేత రాయించడం కూడా ఒక స్త్రీమూర్తికి, ఒక మాతృమూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనందరం ఒక పదం రెగ్యులర్గా వింటున్నాం. ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్. విన్నారా మీరు అందరూ? ఎక్కడుంటారు వాళ్ళు? ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వీటిలో ఉంటారు. ఒకప్పుడు ఒక రాజుని కీర్తించాలన్నా, ఒక రాజుని సింహాసనం మీద నుంచి పడదోయాలన్నా, దాన్ని ప్రజల్ని చైతన్యపరచడానికి ఎవరుండేవాళ్ళు? కవులు, కళాకారులు. వారే కవులు, కళాకారులు, పోయిట్స్, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఒక రాజ్యాన్ని కూలదోయాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. చైతన్యం ఎలా తీసుకొచ్చేవాళ్ళు? వాళ్ళ రచనలతో తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళ పద్యాలతో తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళ పాటలతో తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళ మాటలతో తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. అవునా? మధ్యలో కొంత గ్యాప్ వచ్చేసింది. ఈ కొత్త తరం వాళ్ళు బయలుదేరారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ కవులు, కళాకారులు, రచయితలు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇవాళ ఒక సినిమా పాటకి డ్యాన్స్ చేసి, ఒక రీల్ చేసేసో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవటం, అది ఇట్స్ ఎ షార్ట్ లివ్డ్. అది లాంగ్ రన్లో ఉండేది కాదు. మీ దగ్గర సరస్వతీదేవి ఉంది, సరస్వతి పుత్రికలు మీరందరూ. నేను వచ్చిన వెంటనే ఆయన ఒక పాట పాడుతున్నారు, బాగా నచ్చింది. ఒక ఫోక్ టైప్లో అనిపించింది నాకు, చాలా బాగుంది. ఇటువంటివి ఇంకా కొంచెం పాలిష్ చేసి, నేను నరసింహప్ప గారితో అదే చెప్తున్నాను, ఇంతమంది కవిత్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కవితలు వినిపించారు. వీటిని మనం హిందీలో చూసినట్టయితే షేర్ షాయరీ అని కొంచెం యూట్యూబ్లో వాటిలో చూస్తే ఎన్ని లక్షల మంది చూస్తుంటారో చూడండి. మరి తెలుగులో ఎందుకు లేదు అంటే కొంత మర్చిపోయాం, మన తెలుగుదనాన్ని మర్చిపోయాం, తెలుగు సాహిత్యాన్ని కొంచెం వెనకడిగేసింది. వీటిని అన్నిటినీ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఇందాక మా బిక్కి కృష్ణ గారు చెప్తున్నట్టు మేము ప్రతి జిల్లాలోనూ క్రియేటివ్ హబ్స్ అని స్టార్ట్ చేసి, ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటుందో, మీలాగా కవులు, కళాకారులు, రచయితలు, గేయకారులు అవ్వచ్చు, లిరిక్ రైటర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే, మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇస్తే, వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి, కొంచెం సానబెడితే వీళ్ళందరూ మరి ఆణిముత్యాలు, మరి వజ్రాలాగా తయారవుతారని మా ఆశ. అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాల్లోనూ తెలుగు భాషకి సంబంధించిన వాళ్ళు, ఇది రీల్స్ చేసుకుని డ్యాన్స్లు వేసే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు పాటలు, తెలుగు రచనలు చేసి సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వేలాది మందిని తయారు చేయాలనే లక్ష్యం మేము పెట్టుకున్నాం. ఇది సఫలీకృతం అవ్వాలని చెప్పి మీ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. చేసి ఇప్పుడు మీకున్నటువంటి టాలెంట్ని ఇంకా అద్భుతంగా ప్రపంచానికి చూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ మధ్య కదండి, 5-6 ఏళ్ళు అవుతున్నట్టుంది, కొరియన్ పాట ఒకటి వచ్చింది, గంగనం స్టైల్ అని. మన పిల్లలందరూ తీశారు, దానికి ఒక బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అతని పేరు కూడా నాకు తెలియదు, అతను పాడిన పాట కూడా అర్థం నాకు తెలియదు, కానీ నేను 10 సార్లు చూసుంటా. మన తెలుగు పాటలో ఆ రేంజ్కి ఎందుకు రీచ్ అవ్వకూడదు?
మన తెలుగు సాహిత్యం ఎందుకు అంత రీచ్ అవ్వకూడదు? అవుతుంది కదా. కొరియన్ పాట అవ్వగలిగింది, తెలుగు అవటానికి ఏముంది? సో దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవాలి. నాటు నాటు అనే పాటకి మధ్య ఆస్కార్ వచ్చి కాస్త కొంచెం తెలిసింది. నేను ఎప్పుడో 2010లో నెట్ఫ్లిక్స్కి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చా. యుఎస్లో నెట్ఫ్లిక్స్ ఒకప్పుడు డివిడీలు సీడీలు డిస్ట్రిబ్యూషన్ మాత్రమే ఉండేది, ఆన్లైన్ ఉండేది కాదు. ఇలా ఆన్లైన్ చేద్దాం, అది తెలుగు భాషలో ఆన్లైన్లో ఉన్న మొట్టమొదటి సంస్థ అని చెప్పి నేను ప్రెజెంటేషన్ ఇస్తే, ఈ తెలుగు అనేది మేము ఎప్పుడు వినలేదు, అసలు మాకు తెలియదు, అసలు తెలుగు వద్దు, మీరు వద్దు, మాకు అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. అటువంటిది వాళ్ళ నాటు నాటు ఒక పాట వచ్చి ప్రపంచం మొత్తం ఇది ఎవరు క్రియేట్ చేశారు, ఏ భాషలో వచ్చింది అనే పరిస్థితి తీసుకొచ్చాం. అది ఒక మేజర్ అచీవ్మెంట్ మనకి. ఆ కవికి కానీ, పాడిన వాళ్ళకి కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి కానీ, ఇవన్నీ ఆస్కార్ రావటం మొట్టమొదటిసారి భారతదేశానికి. అది ఒక తెలుగులో రావటం చాలా అద్భుతం. సో ఇటువంటివి మరెన్నో రావాలి. మీ కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా, మన స్త్రీమూర్తులందరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని ఎలా గడించాలి, మీ కవితలు, మీ పాటలు, మీ పద్యాలు అనే విధంగా ఆలోచించి దాని వైపు సఫలీకృతం అవుతారని చెప్పి ఆశిస్తూ, దానికి బిక్కి కృష్ణ గారు సరైన విధంగా ఇటువంటి సభలు, ఆయన ఏ సభ పెట్టినా హాల్ సరిపోదు, వేదిక సరిపోదు, హాలు సరిపోదు, కానీ ఇంకా పెద్ద పెద్ద సభలు చేయాలని ఒక పెద్ద సభ మేము 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రచనలకి, కవితలకి ఒక పోటీ లాంటిది ఏదైనా నిర్వహించి దానికి అవార్డులు ప్రదానం చేయాలని చెప్పి దాని బిక్కి కృష్ణ గారిని దాని దిశగా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, మేలో ఉంటుంది మా 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్. కాబట్టి అప్పటికి ఒక మంచి సభ, 2 రాష్ట్రాల్లో ఉన్న కవులు కళాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద సభ చేయాలి, అందరికీ గుర్తింపునివ్వాలి అనే ఒక కోరిక ఆయన్ని, దాని గురించి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. आज के इस कार्यक्रम भारतीय साहित्य अनुवाद फाउंडेशन तथा एनजीओस नेटवर्क भारत के संयुक्त तत्वावधान में आज का इस कार्यक्रम कला रत्न सभा सम्राट डॉक्टर बिक्की कृष्णा जी के नेतृत्व में संपन्न हो रहा है। आज का इस कार्यक्रम के केंद्र बिंदु सुप्रसिद्ध कवयित्री, लेखिका, उपन्यासकार डॉक्टर मामिडाला शैलजा जी द्वारा विरचित और डॉक्टर एम यशोदा देवी जी द्वारा अनुदित इस उपन्यास अविकसित वसंत, साथ ही साथ शैलजा जी के सुपुत्र ध्रुवा नल्ला द्वारा रचित 2 रंगों का इंद्रधनुष पुस्तकों का लोकार्पण कार्यक्रम आज यहाँ संपन्न हो रहे हैं। अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर विविध क्षेत्रों से महिला मणियों को नेशनल लेजेंडरी एक्सेलेंस अवार्ड वितरण कार्यक्रम, कविता सम्मेलन, इन सभी कार्यक्रमों में भाग लेने के लिए हमें यहाँ आमंत्रित किए हैं। आप सभी के साथ मंच साझा करना मेरा अहोभाग्य समझता हूँ। पुस्तक के लेखकों और अनुवादकों को, साथ ही साथ अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर यहाँ पर उपस्थित सभी महिला मणियों को मैं अपनी ओर से हार्दिक शुभकामनाएं पहुंचाता हूं। सबसे पहले देखेंगे तो इस सभा के अध्यक्ष सभा सम्राट कला रत्ना डॉक्टर बिक्की कृष्णा जी को नमन करते हुए इतना सुंदर कार्यक्रम का आयोजन के लिए उनको मैं उनके लिए और उनके सभी समूह, उनके टीम मेंबर्स को मैं बधाई देना चाहता हूं और शुभकामनाएं देना चाहता हूं। उसी के साथ साथ हृदय से मैं आभार व्यक्त करता हूं ताकि इन पुस्तकों के लोकार्पण कार्यक्रम में मुझे भी शामिल करके एक समीक्षक के नाते यहाँ आमंत्रित किए हैं। इस समीक्षा करने के लिए इतना महान किताब को, यह किताब जरूर हर व्यक्ति पढ़ने के लायक किताब है। इस पुस्तक को मुझे ही चुन करके समीक्षा करने के लिए मुझे यहाँ आमंत्रित किया, तो
वह पूरा एक एक पन्ने में एक एक लाइन पढ़ने के बाद में मुझे ऐसा लगा कि मेरा जीवन धन्य है। इस प्रकार के विषय के बारे में मैं कुछ बातें कह सकूं, इतना आगे से सबसे पहले शब्द से लेकर अंतिम शब्द तक जो मैं पढ़ा था, पूरा का पूरा उत्साह भरित और आसक्ति को उत्पन्न करने वाले विषय को चुन लिया है लेखिका ने। इस प्रकार के लेखिकाओं को और उपन्यासकारों को प्रोत्साहन दे करके आप सबके सामने, हम सब लोगों के सम्मुख प्रस्तुत करने वाले कृष्णा जी को धन्यवाद आप सब लोगों की ओर से मैं देना चाहता हूं। ముఖ్యంగా ఈ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ అసలు ఈ పాయింట్ నాతో సోదరులు కృష్ణ నాతో డిస్కస్ చేసినప్పుడు ఇలాంటిది భారతదేశంలో ఇంతవరకు లేదయ్యా, మనం తప్పకుండా మీరు మొదలు పెట్టాలి అని ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మన ఇక్కడ కూర్చున్న లేడీస్ కానీ జెంట్స్ కానీ మీరు ఎక్కువ తెలుగులోనే రాస్తూ ఉంటారు మనం, కానీ మన ఆలోచనలు, మన భావాలు, మన క్రియేటివిటీ, క్రియాశీలత ఇదంతా మనలోనే ఉంటుంది, ఇక్కడే జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటే ఈ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ తీసుకొచ్చి అనతి కాలంలో దీన్ని ఒక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దిన సోదరులు కళారత్న కృష్ణకి నా ప్రత్యేక అభినందనలు. ఇంకా వేరే వర్డ్స్ ఏం లేదు. ఇంతమందిని ఇప్పుడు ఈ అనువాద సంస్థలో భాగస్వాములు చేసి వారి పుస్తకాలనంతా కూడా అనువాద ప్రక్రియ చేస్తూ హిందీలోకి, ఇంగ్లీష్లోకి, ఇది చాలా గొప్ప కార్యక్రమం. ముఖ్యంగా ఇండియాలో తిరగాలంటే అది హిందీలోకి పోవాలి. నా 4-5 పుస్తకాలన్నీ, కవితా సంపుటాలన్నీ హిందీలో ఉన్నాయి, ఎప్పుడో పబ్లిష్ అయినాయి. అందుకు ఎందుకంటున్నానంటే ఈ అనువాద ఫౌండేషన్ మన దగ్గర తక్కువ. తమిళనాడు మలయాళీస్ వాళ్ళంతా ఎప్పుడు పుస్తకాల పొరుగులు, బస్సుల్లో పోయినా ఎక్కడ పోయినా నవల్లో ఏవో ఒకటి వెతుకొని చదువుకుంటూ పోతూ ఉంటారు. ఆ జిజ్ఞాసని పుట్టించడానికి ఇప్పుడు మనం రాసుకున్న తెలుగు కవితలు, తెలుగు రచనలు, నవలలు, కథలు అన్నీ వాళ్ళు కూడా చదవనియండి. సో తమిళ్ అండ్ ద్రవిడ భాషల్లో కూడా మీరు ఎక్కువ చేయించాలి. కృష్ణ సోదరు కృష్ణకు ఇదేమంటే మేమే మా తమిళే గొప్ప లేకపోతే మలయాళమే గొప్ప అనుకోకూడదు. తెలుగును కూడా మనం గొప్పగా పంచుదాం అందరికీ. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగుని అన్నాం, కానీ ఆ తెలుగు మన దగ్గరే ఉండకుండా ప్రపంచంలోకి నలుమూలలోకి పోవాలి. కానీ ఇప్పుడు మామిడాల శైలజ గారి అనువాద గ్రంథాలను పరిశీలిస్తే ఆమె తెలుగులో రాసిన పుస్తకం తుతు తప్పిన, నేను తెలుగు చదవాలమ్మా అంటే తెప్పించి ఇచ్చారు, గతి తప్పిన ఋతువు. నాకు ఇంగ్లీష్ పుస్తకము వారి అబ్బాయి నల్ల పుస్తకం కూడా కృష్ణ గారు నాకు ఇంటికి పంపారు. కానీ టర్నర్ సిండ్రోమ్ మీద ఈ పుస్తకం అనేది తను ఇప్పుడే అడిగాను నేను, హౌ యూ ఇన్స్పైర్డ్ ఈ బుక్ రాయాలని ఎందుకు అనిపించింది అమ్మా అంటే తను అన్నారు, ఒక ఆర్టికల్ చదివినాను మేడం నేను టర్నర్ సిండ్రోమ్ మీద. ఆ ఆర్టికల్లోనే ఇవి ప్రజల్లోకి కథలు గాను దేనిలు గాను అసలుగా పోతే బాగుంటుందనే పాయింట్ని తను పట్టుకున్నారు. అట్లా పట్టుకోవాలి మీరు కూడా. ఏది ప్రజలకు అవసరము, ఏది మనము నలుగురికి చెప్పగలగాలి, ఆ క్రియాశీలత, క్రియేటివిటీ ఉండే కవులు కానీ రచయిత్రులు కానీ మీరందరూ కూడా ఇలాంటి కోవకు చెందిన వాళ్ళే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఈమె గతి తప్పిన ఋతువు అని చేస్తుంది. ఈ పేరు కూడా చాలా బాగా ఎన్నుకుంది తను. గతి తప్పింది, అమ్మాయిల్లో మామూలుగా జరిగే ఋతుక్రమము గతి తప్పింది. అది జరగకపోతే ఆ అమ్మాయి ఎంత బాధపడింది అమృత అని, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు. అంటే షీ కెనాట్ బికమ్ ప్రెగ్నెంట్ అండ్ గివ్ చిల్డ్రన్. అయినా కూడా ఆ తల్లిదండ్రులు ఆమె
ముఖ్యంగా ఆమె భర్త నిఖిలమ్మ అకుల్ అనే ఆమె భర్త సరైన అవగాహనతో ఆమెను ఎంతో ప్రేమగా ఆమెలో ఉండే ఆ లోపాన్ని ఆ వేదనని అర్థం చేసుకొని తను ఎంతో ఎంకరేజ్ చేస్తారు. పిల్లలు లేకపోయినా పర్వాలేదనే ఆలోచనని తీసుకురావడము. ఇందులో ఇంకా నేను అంత లోతుగా చదవలేదు కాబట్టి తన శైలి అవన్నీ నేను ఇంకా గమనించలేదు. పర్టికులర్ చదివేది ఓ మగవా, నా శిష్యుకు వచ్చి ఓ మగవా నీ మహిమ అసమానం, దయామయిగా అందరికీ సాయం, కన్నీటి వెనుక అక్షరాల తేజం, నీ ఔన్నత్యానికి ఎవరు సమానం, అమ్మవై నీ ఆప్యాయతను కురిపించావు, చెల్లెలివై నవ్వులు పంచావు, భార్యవై తోడుగా నిలిచావు, తల్లివై భూమికే వెలుగునిచ్చావు, ఆడపిల్లలను తక్కువ చేసిన నీ శక్తిని పరీక్షించిన సింహాసనం సాధించిన సావిత్రిలా సమాజానికి దారి చూపావు, రాణి రుద్రమదేవిలా ధైర్యంగా, ఝాన్సీ లక్ష్మీబాయిలా పరాక్రమంగా, కనకదుర్గలా భీకరంగా, నీ వైభవం భువికి మహాగ్రంగా, తరతరాల చరిత్ర నీకే మంత్రం చేయగా, మగువా నీ అడుగు జాడలు చిరస్థాయిగా, నీ పేరు సగర్వంగా పలుకుదాం, నీ ఘనతకు జోహార్లు అందిద్దాం, సరిలేవరు నీకెవరు ఓ మగవా. కవిత శీర్షిక వేశ్యాపతివ్రత. కవిత శీర్షిక వేశ్యాపతివ్రత. తల్లిదండ్రుల కులమత పంతంలో కూతురి కన్నీటితో తడిసిన పరుపులెన్నో, సంప్రదాయ సంఖ్యలతో సన్నగిల్లిన సఖి ఆశలెన్నో, మెత్తటి పసుపు తాడు కొయ్యలకు 3 ముళ్ళ ఉరివేయబడిన వనితల మనసులెన్నో, మెత్తటి పసుపు తాడు కొయ్యలకు 3 ముళ్ళ ఉరివేయబడిన వనితల మనసులెన్నో, ఆర్థిక స్వేచ్ఛకై ఆశయాలను పంజరంలోకి నెడుతూ 7 అడుగులు నడిచిన అతివలెందరో, మనువాడిన మొగుడితో మరణం వరకు మానసిక వనవాసం చేసే సీతలెందరో, నాన్న పేరుకై నలిగిపోయిన పరిమళించే మల్లె వంటి నారీమణుల నవ్వుల నటనలెన్నో, నాన్న పేరుకై నలిగిపోయిన పరిమళించే మల్లె వంటి నారీమణుల నవ్వుల నటనలెన్నో, బిడ్డల సజీవ సమాధులపై కులాహంకార సౌధాలను నిర్మించిన కన్నవారెందరో, పరువు ప్రతిష్టల పరదాల చాటున ప్రతిరేయి పతనమయ్యే వేశ్యాపతివ్రతల తనువులెన్నో. ధన్యోస్మి. నా శీర్షిక సృష్టికి దీపకాంతి, చీరకట్టులో అందంగా ఉంటుంది ఇంతి, తల్లిగా ఇనువడించింది ఈమె ఖ్యాతి, మహిళ లేనిది మనలేదు మగజాతి, ఎంతో ఉంటుంది ఈమెకు పరిణితి, అందరిలోనూ బాగుంటుంది ఈమె రీతి, భారతీయ సంస్కృతికి దీపకాంతి, అందరి మెప్పును పొందుతుంది స్త్రీ జాతి, ప్రపంచ దేశాలలో ఈమెకు ఉంది ప్రఖ్యాతి, అందరికీ ఈమె చక్కని స్ఫూర్తి, గలగల నవ్వుతూ తిరుగుతుంది ఈ మూర్తి, ఈమె ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, జోల పాటలు పాడుతుంది కలకంటి, అరనవ్వు నవ్వితే మనసుకు సంక్రాంతి, అరుణ కిరణాల చామంతి, అందరికీ పోగొడుతుంది భ్రాంతి, ఈమె అనుకుంటే వస్తుంది దేశ ప్రగతి, పక్కన ఉంటే కలుగదు ఎటువంటి అశాంతి, అభ్యుదయ భావాల పూవంతి, అన్నింటినీ మనకు అందించే దంతి, నమ్మదు ఎటువంటి వదంతి. ధన్యవాదాలండి.